జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఒక మంచి జబర్దస్త్ ఒక లేటెస్ట్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చిన. నిజంగా హిందువులందరికీ కూడా, నిజంగా రామ్ భక్తులకైతే ఇది ఒక అద్భుతమైన న్యూస్. మామూలు కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. విషయానికి వస్తా, దాదాపు 500 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో మనం భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని అయితే మనం నిర్మించుకున్నాం. ఈ రామ మందిరాన్ని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభోత్సవం చేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ గారు బాలరాముడిని ఈ అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించినారు. అలాగే అంగరంగ వైభోగంగా ఈ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అలాగే ఎంతోమంది హిందువులు, ఎంతోమంది ప్రముఖులు, అలాగే విదేశాల నుంచి కూడా చాలామంది ఈ కార్యంలో పాల్పంచుకోవడంతో పాటు మన బాలరామయ్య ఆశీస్సులు వాళ్ళందరూ కూడా పొందినారనమాట. ప్రపంచంలోని మెజారిటీ మీడియా సంస్థలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసినాయి. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్కు చెందిన ఎతో సంస్థ, అలాగే స్విట్జర్లాండ్కు చెందిన జాకోబ్ అండ్ కో సంస్థతో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. అది ఏందయ్యా అంటే ఇదే అసలు విషయం. ఈ సంస్థలో ప్రత్యేకంగా రామ మందిరం వాచీలను తయారు చేయడం అనమాట. ఇదే ఇందులో విశేషం. అది కూడా మంచి కాస్ట్లీ వాచ్లను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అంతే, నెల తిరిగేసరికి అద్భుతమైన కళ్ళు చెదిరేటటువంటి రామ మందిర వాచీలను తయారు చేయడం ప్రారంభించారు. 2 రకాల వర్షన్లలో ఈ రామ మందిర వాచీలను తయారు చేసినారు. వీటి ఖరీదు ఎంత తెలిసినా ఏకంగా 41,000 అమెరికన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో మన డబ్బుతో పోలిస్తే ఏకంగా 34 లక్షల రూపాయలు అనమాట. అందుకే మొదటి విడతగా మొత్తం ఒక 49 రామ మందిరం వాచీలను తయారు చేసినారు. కేవలం 49 తయారు చేసి చేయకముందే ఈ 49 వాచీలలో 35 వాచీలు ఇప్పటికీ అమ్ముడుపోవడం ఇక్కడ విశేషం. చూసారా ఎంత గొప్ప విషయమో. ఇక ఈ రామ మందిరం వాచీల విషయానికి వస్తే, ఈ రామ మందిర వాచీలను ఈ జాకోబ్ అండ్ కో సంస్థ, అలాగే ఈపిక్ ఎక్స్ స్కెల్టన్ సిరీస్లో భాగంగా ఈ వాచీలను తయారు చేసినారు. ఈ వాచీలలో 9 గంటలని వస్తుంది కదా, 9 గంటలు అనే దగ్గర 9 o'clock దగ్గర అయోధ్య రామ మందిరం ఫోటో ఉంటుంది. అలాగే శ్రీరాముల వారి చిత్రము, అలాగే వీర హనుమాన్ చిత్రాలు కూడా ఈ వాచీలపై ఉంటాయి. ఇక ఈ వాచీల రిస్ట్ అంటే పట్ట ఉంటుంది కదా, మన భాషలో చెప్పుకోవాలంటే ఈ పట్ట పూర్తిగా మనకు నచ్చిన రంగు, మన కాషాయం రంగులోనే ఉండడం ఇక్కడ మరో విశేషం. మళ్ళా చెప్తున్నా, ఈ వాచీల ఖరీదు అక్షరాల 34 లక్షల రూపాయలు. కేవలం ఏంటంటే వాళ్ళను మనకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయా సంస్థలు ఈ వాచీలను తయారు చేశాయన్నమాట. అది హిందుత్వ గొప్పదనం అంటే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని, ఇంట్రెస్టింగ్ న్యూస్ను ప్రతి ఒక్కరికి అన్ని గ్రూపుల్లోనూ మన జాతీయవాద మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన వీడియోలకు సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ పొందేదానికి తప్పనిసరిగా బెల్ సింబల్ని క్లిక్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.